ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి భక్తి. మన బాబాగారి ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి. ఈ రోజున మనం బాబాగారి సందేశంలో చూడబోయేది, ఈ రహస్యాలు ఎవరికి చెప్పవద్దు బిడ్డ. నువ్వు జీవితంలో మంచిగా బ్రతకాలి, చాలా డబ్బు సంపాదించాలి అనుకుంటే మాత్రం ఈ యొక్క 7 విషయాలు ఎవ్వరితోనూ చెప్పవద్దు. అవేంటో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా విను. జీవితాంతం లేకపోతే పశ్చాత్తాపడవలసి వస్తుందమ్మా. నువ్వు నిజంగా కోటీశ్వరులు కావాలి అనుకుంటున్నావా? నువ్వు ఒకరోజు నీకంటూ ఒక పేరు, డబ్బు, గుర్తింపు అన్నీ కావాలి అనుకుంటున్నావా? అయితే మొదటి విషయం గుర్తుంచుకో తల్లి. డబ్బు ఎప్పుడూ కేవలం శ్రమతో రాదు, అది ఆలోచనతో వస్తుంది. వేల సంవత్సరాల క్రితమే పెద్దవాళ్ళు చెప్పారు కదా, ధనం ఎప్పటికీ ఎవరితోనూ ఉండదు అని. ఎవడు ప్రతి ఒక్కరిపై నమ్మకం అనేది ఉంచుతాడో ఈరోజు నీకు చెబుతాను. ఆ 7 రహస్యాలు నువ్వు ఏంటి అని విన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు కూడా కోటీశ్వరులా అవుతావు. నీ కలలు కలలుగా మిగలకుండా ఆ కలలు నిజమవుతాయి. ఈ విషయాలు అంతా కూడా చాలా విలువైనవి. కోట్ల మంది వాటిని తెలుసుకోవటానికి తమ జీవితాన్ని వృధా చేస్తూ ఉంటారు తల్లి. కానీ ఈ రోజున ఈ సాయి భక్తి ద్వారా నీకు ఈ యొక్క మాటలు అందచేస్తున్నాను. నువ్వు వాటిని మనసు పెట్టి విను. మొదటిది, నీ ఆదాయం ఎవ్వరికీ చెప్పవద్దు. నీ సంబంధీకులకు కానీ స్నేహితులకు కానీ ఎవ్వరికీ చెప్పవద్దమ్మా. ఈ విషయం నువ్వు గుర్తుంచుకో. నీ సంపాదన అంతా కూడా గుప్తంగా ఉంచు, ఎవరికీ తెలియకుండా ఉంచు. ఎందుకంటే ఎక్కువ సంపాదన అనేది ఒక్కసారి కొంతమంది జీర్ణించుకోలేరు. ఒకసారి వారు నీ బ్యాంకు బ్యాలెన్స్ అనేది చెప్పుకుంటే వెంటనే నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రజలు నీ డబ్బునే ఇష్టపడతారు తల్లి, నిన్ను కాదు. నీ ఆదాయం ఎవ్వరికీ తెలియనంత వరకు నువ్వు వారితో సమానంగా ఉంటావు. కానీ ఒక్కసారి వారికి నీ ఆదాయం తెలిసిందో నువ్వు ఒక సోర్స్గా అయిపోతావు. ఆ సోర్స్ అనేది వాళ్ళకి జలసీలా వచ్చేస్తుంది. అది కొంచెం వారు నిన్ను ఎక్కడ తగ్గించాలో కూడా చూస్తూ ఉంటారు. కోటీశ్వరుడు మార్గం ఎప్పుడు కూడా రహస్యంగా ఉండే సంపాదనతో మొదలవుతుంది. గోలగోల ఇన్కంతో కాదు తల్లి. నీ డబ్బు ఎక్కడ పెడుతున్నావో, కొత్త బిజినెస్ ప్రారంభిస్తున్నావో ఎవ్వరికీ చెప్పనాల్సిన అవసరం లేదు. ఈ విషయం కూడా రహస్యంగా ఉంచాలి. ఎవరైతే తన ప్రతి అడుగును బయట పెడతారో అతడు వేసుకున్న ఉచ్చులో అతడే పడతాడని తెలుసుకో. ఉదాహరణకి నువ్వు ఒక ప్రాపర్టీ కొన్నావనుకో, అవి కొనాలి అనుకుంటున్నావు అని ఎవరికైనా చెప్పావనుకో, అప్పుడు రకరకాల ప్రజలు నీ చుట్టూ ఉంటారు. 2 రకాల వారు ముందుగా ఉంటారు. ఇందులో కొంతమంది డిస్కరేజ్ చేసేవారు. ఇందులో నష్టమే వస్తుంది, లాభం రాదు, నీ ప్లాన్ కాపీ చేసే ముందు నిన్ను కొంచెం రెచ్చగొడతారు. కోటీశ్వరులు ముందుగా పని చేస్తే తర్వాత వారి పేరు అనేది మారుమోగుతుంది. కానీ ముందే చెప్పేవాడు తరచుగా ఆటలో ఓడిపోతాడని తెలుసుకో. ఇక 3వ విషయం, కలలు ప్రతి ఒక్కరికి పంచుకోకు. ఈ ప్రపంచం అర్థం చేసుకోదు తల్లి, నిన్ను ఎగతాళి చేస్తుంది. నువ్వు ఎప్పుడైనా చూసావా? నువ్వు కనే గొప్ప కళల గురించి చెబితే ప్రజలు నవ్వడం మొదలు పెడతారు. నువ్వు ఆ కోటీశ్వరుడువా, ఇది చేస్తావా, అది చేస్తావా అని. ప్రజలు నీ కళలను కాదు, నీ గతాన్ని మాత్రమే చూస్తారని తెలుసుకోమ్మా. కాబట్టే ఇంతలా చెబుతున్నాను. నీ కళలను ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో, నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాటిని గౌరవించరు. కోటీశ్వర్ అవ్వాలనే కలలు గుంపులో చెప్పకుండా అవి మనసులో దాగి ఉంచుకో. ఎప్పుడో ఒకరోజు ఆచరణలో పెట్టు. అవి 4వ విషయం, నువ్వు ఎవరి దగ్గర కూడా ఎంత నేర్చుకున్నావో చెప్పవద్దు. కోటీశ్వరుడు దారిలో ఏది చేసే తప్పు అన్నీ కూడా ఒక లెర్నింగ్ సోర్సెస్ లాగా చెప్పడం. అంటే నేను పుస్తకాన్ని చదువుతున్నాను, ఆ కోర్స్ తీసుకున్నాను, ఈ గురువు దగ్గర నేర్చుకుంటున్నారు అని బయటపడతారు. దీని ఫలితం ఏంటి? ఒకటి, వారు నిన్ను ఎగతాళి చేస్తారు, లేకపోతే వారు ముందే అదే పని చేసి నిన్ను విలువ లేకుండా చేస్తారు. ఇదే తల్లి చెప్పకూడదు అనేది. ఏంటంటే విద్య అనేది ధనం, దాన్ని నిశ్శబ్దంగా సంపాదించాలి, శబ్దం చేసి కాదు. ఇక 5వ విషయం, నువ్వు బలహీనంగా ఉండే సమయంలో కష్టాల కథ చెప్పకు. నీ బాధలు కష్టాలు ప్రతి ఒక్కరితో చెప్పవద్దు. ఈ ప్రపంచం ఎక్కువ మంది నీ గాయాల మీద ఉప్పు జల్లుతారు. నువ్వు పడిపోయినప్పుడు లేచే క్రమంలో ఉన్నప్పుడు ఎవ్వరూ నీతో లేరు. కానీ ఈరోజు వారికి అది చెబితే
ముగ్గురిలో ఇద్దరు సానుభూతి పేరుతో ఎగతాళి చేస్తారు. కోటీశ్వరులు వారి జీవితాలలో శతకాలం గురించి కథలన్నీ తర్వాత చెబుతారు తల్లి. వారి దగ్గర అంత శక్తి కూడా ఉన్నప్పుడు వినేవాళ్ళు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నీ బాధ, నీ బలం దాన్ని ప్రపంచం ముందు పెట్టు. బలహీనంగా చూపకు. అర్థమైంది కదమ్మా. ఇక ఆరో విషయం, నువ్వు ఎంత దానం చేశావని కూడా చెప్పకూడదు. ఈ రోజుల్లో ఒక చాక్లెట్ ఇచ్చిన ప్రజలు ఫోటో తీసి ఇన్స్టాగ్రాముల్లో అలాగే ఆన్లైన్లో యూట్యూబుల్లో పెట్టేస్తూ ఉంటారు. కానీ అది ఎప్పటికీ చేయవద్దు. నువ్వు చేసే ధర్మం గుప్తంగా ఉంచుకో. అది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత గొప్ప సాయం చేసినా, ఎవరికి అన్నదానం చేసినా, ఎవరికైనా సహాయం చేసినా ఎవరికి చెప్పవద్దు. గుప్తంగా ఉంటే అది గర్వం లేకుండా, ప్రచారం లేకుండా చేసినప్పుడు దాని ఫలితం లభిస్తుంది. కోటీశ్వర్లు సైలెంట్గానే ప్రజల జీవితాలు మారుస్తారు. ప్రపంచం తర్వాత తెలుసుకుంటుంది తల్లి. ఎవరో వచ్చి చెబితేనే తెలుసుకుంటుంది. నాకు జీవితాన్ని ఇచ్చాడు అని ఎవరో వచ్చి చెప్పినప్పుడు వారి విలువ అనేది పెరుగుతుంది. మనకు మనమే ఎప్పుడు చెప్పుకోవద్దు. ఇక ఏడో విషయం, నీ తదుపరి పెద్ద లక్ష్యం అనేది ఎవరితోనూ చెప్పకూడదు. ఈ ప్రపంచం నీ కలలు విన్నా కూడా వాటిని చూసి కాలిపోతుంది. నువ్వు 5 సంవత్సరాల్లో కోటీశ్వరుడు అవుతావని అనుకో. నేను ఒకరోజు రాయల్ కార్ అనేది కొంటాను అని చెప్పి అనుకున్నావనుకో. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాపారవేత్త అని చెబితే 90% మంది వినరు, నవ్వుతారు తల్లి. మిగిలిన 10% విని నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తాడు. అందుకే అసలు మౌనంగా ఉండు. మౌనంగా పెరిగినప్పుడే సురక్షిత జీవితానికి కూడా ఉంటుంది. మార్చే ఒక మాట విను. ఖచ్చితంగా కోటీశ్వరు అవ్వడం నీ యొక్క లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు అది సాధ్యమవుతుంది. ఇది నీ మైండ్తో యుద్ధం చేయాలి, నీ మనసుతో యుద్ధం చేయాలి. సాధించాలని నీ మనసుని అంత స్ట్రాంగ్గా అనేది ఉంచుకోవాలి. అప్పుడే విజయం పునాదిలో నువ్వు వెళ్తావు. ఓటమి ఆరంభమైతే దాన్ని అదుపు లేకపోవడం ఉంటుంది. కానీ ఈ రోజు నుండి నువ్వు నిర్ణయించుకో, ఏం చేయాలో. నీ సంపాదన ఎవ్వరికీ చెప్పకు, నీ నెక్స్ట్ ప్లాన్ ఎవ్వరికీ చెప్పకు, నీ కష్టాలు ఎవ్వరికీ చెప్పకు, నీ కలలు ఎవ్వరికీ చెప్పకు. ఎందుకంటే ఈ ప్రపంచం నీ నమ్మకం కాదు, నీ వల్ల జరిగే ఉపయోగం గురించి మాత్రమే చూస్తుంది. ఇంకా ఎవరైతే తన కోరికలను అదుపులో ఉంచుకుంటాడో, ఇంద్రియాలను జయిస్తాడో వాడు తప్పకుండా కోటీశ్వరుడవుతాడు. ఈ ప్రపంచాన్నే జయిస్తాడు. ఈ నీతి నీ డబ్బులు షో ఆఫ్లో కాకుండా పెట్టుబడిలో పెట్టు. నీ కాడ ఉన్న డబ్బు అనేది అందరికీ చూపించాల్సిన అవసరం లేదు, తెలపాల్సిన అవసరం లేదు. నీ మనసులో పెట్టుకో. ఇంకా సంపాదించాలి, సాధించాలి అని లక్ష్యాన్నిగా పెట్టుకో. ఈరోజు నీ కోరికలను బ్రేక్ వేస్తే రేపు నీ జీవితానికి ఒక లైట్ అనేది పడుతుంది. కాబట్టి బిడ్డ, జీవితంలో కొన్ని విషయాలు ఎవరితో చెప్పకూడని ఉంటాయి కదా, అవి చెప్పకుండా రహస్యంగా ఉంటేనే నీ జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరగలవు. జీవితంలో మంచి సంపాదన సంపాదించగలవు. విన్నావు కదా తల్లి, ఈ మాటలు ఆచరించు అని బాబాగారు మనకు ఈ యొక్క 7 విషయాలు చెప్పారండి. ఈ వీడియో, ఈ బాబాగారి సందేశం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.